హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. త్రిబులార్ వీడుతున్న చిక్కుముడులు. ఏకకాలంలో ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణం. కేంద్ర ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత. త్వరలో దక్షిణ భాగానికి జాతీయ రహదారి హోదా. భూసేకరణ వేగవంతానికి అధికారుల కసరత్తు. హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్డు త్రిబులారు 2 భాగాలను ఒకేసారి నిర్మించడానికి అడుగులు పడుతున్నాయి. వేరువేరుగా కాకుండా ఏకకాలంలో పనులు చేపట్టడమే ఉత్తమమని కేంద్రం చేసిన సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలో ఇటీవల జరిగిన సమీక్షలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన సూచనలకు సీఎం రేవంత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయడంతో పాటు ఆయా అంశాలపై దృష్టి సారించాలని రాష్ట్ర అధికారులకు సూచించినట్లు తెలిసింది. ఉత్తర దక్షిణ భాగాలు కలిపి 350.79 కిలోమీటర్ల మేర త్రిబులార్ను నిర్మించనున్న విషయం తెలిసిందే. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్ వరకు వేయనున్న 161.59 కిలోమీటర్ల ఉత్తర భాగానికి కేంద్రం 4 ఏళ్ల కిందటే జాతీయ రహదారి హోదా ఇచ్చింది. దీన్ని నిర్మించేందుకు 4,750 ఎకరాల వరకు భూసేకరణ చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ కీలక దశలో ఉంది. 1-2 ప్రాంతాలకు సంబంధించి న్యాయస్థానంలో వ్యాజ్యాలు నమోదవగా మిగిలిన ప్రాంతాల్లో తుది దశకు చేరుకుంది. జూలైలో భూముల యజమానులకు తుది నోటీసులు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో కోర్టులో ఉన్న కేసుల పరిష్కారానికి కసరత్తు చేస్తున్నారు. దక్షిణ భాగం అలైన్మెంట్కు సూత్రప్రాయ ఆమోదం. చౌటుప్పల్, అమన్గల్, షాద్నగర్, చేవెళ్ల, సంగారెడ్డి మీదుగా 189.20 కిలోమీటర్ల పొడవున దక్షిణ భాగాన్ని నిర్మిస్తారు. దీనికి జాతీయ రహదారి హోదాను సూచించే తాత్కాలిక నెంబర్ను త్వరలో కేటాయించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. అధికారులు ఆయా ప్రతిపాదనలను రూపొందిస్తున్నట్లు సమాచారం. దక్షిణ భాగం అలైన్మెంట్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినప్పటికీ అందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఆ ప్రక్రియను కూడా త్వరలో పూర్తి చేసేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. ఆ రెండింటిపై స్పష్టత. రహదారి నిర్మాణంలో భాగంగా వివిధ రకాల తీగలు, స్తంభాలు, పైప్లైన్లు, యుటిలిటీస్ తరలింపు విషయంలో నెలకొన్న సందిగ్ధతను కేంద్రం తెరదించిందని, ఇందుకు 300 కోట్లకు పైగా వ్యయమవుతుంది. ఆ మొత్తాన్ని చెల్లించాలని అప్పటి కేసీఆర్ ప్రభుత్వానికి ఎన్హెచ్ఏ లేఖ రాయడంతో త్రిబులార్పై పీట ముడిపడింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఖర్చులు చెల్లిస్తామని ఒప్పుకుంది. అయితే గత ఒప్పందం ప్రకారం యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని కేంద్రమే భరిస్తుందని నితిన్ గడ్కరీ స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. భూసేకరణకు అయ్యే వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాలన్న నిర్ణయాన్ని ఈ నేపథ్యంలో గతంలో అంగీకరించిన మేరకు ₹100 కోట్లతో రివాల్వింగ్ ఫండ్ విధానాన్ని కొనసాగించేందుకు కేంద్రం అంగీకరించింది. అంతేకాకుండా కేసీఆర్ సర్కార్లో ఉన్నప్పుడే త్రిబులార్కు చేయవలసిన అన్ని పనులు పూర్తయ్యాయని, ఆ టైంలోనే మొత్తం కావాల్సిన పరిహారాలు అన్నీ రైతులకు చెల్లించేందుకు ముందుకు వచ్చారని, కానీ అక్కడ ఉన్న రైతులు భూములు ఇవ్వకపోవడంతో దానిపై కేసులు వేయడంతో ఇది పెండింగ్లో ఉందని చెప్పేసి తెలిపారు. నష్టపరిహారం కింద రైతులకు చెల్లించేందుకు ఆ మొత్తాన్ని వినియోగించిన వెంటనే మరో 100 కోట్లను ఆ నిధికి జమ చేయాలని రాష్ట్రం నిర్ణయించింది. ఇప్పటికే 100 కోట్లు జమ చేసింది. ఇలా చిక్కుముడులు ఒక్కొక్కటిగా విడిపోతుండడంతో ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.